It's a fishy sign of the apocalypse. Over 150 whales are found stranded on a beach in Australia. ఆస్ట్రేలియాలో 150కి పైగా కిల్లర్ వేళ్ళు ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొని వచ్చి చచ్చిపడి ఉన్నాయి. ఈ వీడియో చూడండి. You must have seen the videos of a deep sea angler fish going viral on social media that you see right behind me. At first glance, the black sea devil angler fish might seem like a creature born of nightmares. ఎక్కడో సముద్రంలో 2000 అడుగుల లోతులో ఉంటూ అసలు సర్ఫేస్ కి రాని యాంగ్లర్ ఫిష్ సముద్రం పైకి వచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఈ వీడియో చూడండి. దీనిని డూమ్స్ డే ఫిష్ అని పిలుస్తారు. సృష్టిలో మీరు చూసుకోండి, రాబోతున్న స్వాదనలు గాని రాబోతున్న యుద్ధం గాని ముందుగా సృష్టిలోనే దాని యొక్క ప్రభావం అనేది మనకి బయటపడుతుంది. ఈ రోజు నాడు చూసుకుంటే కొన్ని వీడియోల్లో సముద్రంలో కొన్ని చేపలు కుట్టుకొస్తున్నట్టు, సముద్రంలో కొన్ని చేపలు ఏంటంటే చనిపోతున్నట్టు, అంటే ఒరిస్సా ప్రాంతంలో కొన్ని తాంబేలు బయటకు వచ్చినట్టు, అంటే దేవుడు చూపిస్తాడు సృష్టిలో. అంటే మీరేమనుకుంటారంటే సృష్టి యొక్క నియమం ఏమనుకుంటారంటే ఏదో సముద్రం ఏదో జరగద్ది అనుకుంటా. సముద్రంగా జరిగేది ఈ లోకంలో జరగబోతుందన్నమాట. అంటే మనుషుల మధ్యకి ఏ క్రియ రాబోతుందని, సముద్రంలో చేపలకి హాని జరుగుతుందంటే చేపల లాంటి మనుషులు ఇబ్బంది కలగబోతున్నారు, చేపల లాంటి మనుషులకి గాయపరచబడుతున్నారు, ఈ రీతిగా క్రియ జరగబోతున్నది దేవుడు బయలుపరుస్తున్నాడు అనమాట. కానీ దీన్ని తెలుసుకోక సముద్రం ఏదో జరుగుతుంది, సముద్రం లోపల ఏదో ఉంది, సముద్రం లోపలగా దున్నేది మనుషుల లోపలికి రాబోతున్న క్రియ. మనుషులలో ఆ రీతిగా ఒకరికొకరిని చంపుకోబోతున్నారు, ఒకరికొకరిని నడుకోబోతున్నారు. ఎందుకంటే ఈ